బీ కామ్ కీప్ స్మైలింగ్, దాని తర్వాత సెరటోనిన్ అని ఉంటుంది, దాని పక్కన నెగిటివ్ కార్టిజాల్ అని ఉంటుంది. కార్టిజాల్ పుట్టినారు, ఒక పెన్ తీసుకోండి అమ్మా, ఒకటే పెన్ ఇద్దరు చదువుకుంటున్నారేంటి? వద్దు వద్దు, ఫ్యూచర్లో చాలా డేంజర్. మనం చేస్తున్న పని మీద ఇంట్రెస్ట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో తొందరగా ముసలోడే. ఏ పని చేసినా సరే దాన్ని ఎంజాయ్ చేయండి ఫస్ట్. మీరు ఉద్యోగానికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వైజాగ్ ఎక్కడికో వెళ్ళాలనుకోండి, వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు కదా. నేను ప్రశ్న అడుగుతాను అనుకోండి, ఎవరినో ఒకటి రండి చేయండి. పేపర్ ఇది, పేపర్ ఇది, ఈ ఉచితంగా పెడితే ఉంది. చాలా టెండర్తో ఈ అబ్బాయి 9th టేబుల్ చెప్పడానికి ఎట్లా కంగారు పడ్డాడు, అదే కంగారు పడతాడు. ఆ కంగారు చూపిస్తూ ఫస్ట్ ఇంటర్వ్యూస్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ డోంట్ ఫీల్. సెరటోనిన్ రిలీజ్ అవుతుంది. కంగారు పెట్టినప్పుడు నెగిటివ్ కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. నేను సాధించాను అనుకో, ఇన్స్పిరేషన్ చేయడానికి కౌటిల్య శ్రీధర్ తరఫున ఇక్కడికి వచ్చాను. అసలు ఈ ప్రోగ్రామ్ మన ఇండిపెండెన్స్ డే సందర్భంగా సో స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం కోసం వచ్చాను. అలా చెప్పాలా? ఓకే. నెక్స్ట్ రేపు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే. ఆ సందర్భంగా కౌటిల్య ఇన్స్టిట్యూట్ తరఫున స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి శ్రీధర్ ఆహ్వానం మీద ఇక్కడికి వచ్చాను. మంచి ఉద్యోగం ఎలా సంపాదించాలి, బాగా ఎలా చదువుకోవాలి, ఈ విషయాలన్నీ 1 గంట 2 గంటలు మాట్లాడతాను. కొన్ని టిప్స్ చెప్తాను, జ్ఞాపక శక్తి పెంచుకోవటం ఎలాగా, ఏకాగ్రత పెంచుకోవటం ఎలా చెప్తాను. ముఖ్యంగా చాలా ఇంటర్వ్యూ బోర్డ్స్ని ఇంతకుముందు ఉండేవాడిని నేను. ఇంటర్వ్యూలో మేము ఏం ప్రశ్నలు అడుగుతాం, ఎలాంటి సమాధానాలు ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇవన్నీ. సో అరౌండ్ 200 స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ, 300 ఉన్నట్ల. మంచి యూత్ఫుల్గా, మంచి ఎంతూసియాస్టిక్గా, మంచి ఉత్సాహంగా ఉన్నారు పిల్లలు. నాకు ఈ యూత్తో అసోసియేట్ అయి ఉండటం వల్ల ఐ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. నా లైఫ్ ఎండ్ పార్ట్లో దాదాపు 2 years నుంచి ఇలాంటి సెషన్స్ ఇవ్వడానికి పూర్తిగా మానేశాను. మేబీ దిస్ కెన్ బీ మై లాస్ట్ 3rd ప్రోగ్రామ్ ఆర్ 4-5 ప్రోగ్రామ్స్ ఇచ్చి పూర్తిగా మానేస్తాను. సో ఐ విష్ కౌటిల్య అండ్ శ్రీధర్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఆగస్టు 14, 2025 తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గర ఉన్న కౌటిల్య ఇన్స్టిట్యూషన్లో శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ చేత ఉచిత సెమినార్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఈ సెమినార్ కండక్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, నేడు యువత ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు చాలామంది ఒక విధమైన నిరాశ నిస్పృహలో కూడా ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో వచ్చే కొన్ని ఫ్లాస్, కొన్ని లోపాలు. సో కేవలం చదువుకున్నంత మాత్రాన వాళ్ళ జీవితంలో సక్సెస్ పొందే అవకాశము కొద్దిగా తక్కువ ఉంటుంది. సో చదువుతో పాటు పర్సనాలిటీ ఎన్హాన్స్మెంట్ చాలా రోల్ ప్లే చేస్తుంది. అందుకోసమనే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు హైదరాబాద్ నుంచి మన తిరుపతికి వచ్చి రేపు ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే కాబట్టి వాళ్ళకి నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ పర్సనాలిటీలో ఒక పాజిటివ్ చేంజ్ వచ్చినప్పుడే ఉద్దేశంతో ఈరోజు ఈ ఉచిత కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాం. దీనికి తిరుపతిలోనున్న 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ స్టూడెంట్స్ దాదాపు 300 మంది పైన విద్యార్థులు తిరుపతి జిల్లా నలువ్యాప్తంగా వచ్చి ఈ సెషన్ అటెండ్ అవుతున్నారు. వాళ్ళకు పేరెంట్స్ అటెండ్ అవుతున్నారు. దీంట్లో ఎండమూరి గారు స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒత్తిడి నిర్వహణ ఎలా చేయాలి, అలానే సెల్ ఫోన్కి అడిక్షన్ అయిపోతున్నారు, మొబైల్ ఫోన్ అడిక్షన్ నుంచి వాళ్ళని ఎలా దూరం వేసేసేవాలి, పాజిటివ్ యాటిట్యూడ్, సానుకూల దృక్పథం, నాయకత్వ లక్షణాలు, ఇలాంటి వాటి మీద వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో ప్రతిభ చూపించిన విద్యార్థులకి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నారు, గోల్డ్ మెడల్ కూడా ఇస్తున్నారు అన్నమాట. ఈ కౌటిల్య ఇన్స్టిట్యూషన్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు బయట మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా సౌత్ ఇండియాలో ఒక బెస్ట్ స్పీకర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎన్నో సెషన్స్ లాస్ట్ 20 yearsగా చేస్తున్నాం.
సో దీంట్లో మనకి బ్యాంక్ విద్యార్థులు ఎంతోమంది ప్లేస్మెంట్ సాధించారు, ఐఐఎంలో అడ్మిషన్ సాధించారు, ఫారిన్లో వెళ్ళి విదేశాల్లో ఎన్నో యూనివర్సిటీ సీట్లు సంపాదించారు. ఇలా అనేక జాతీయ స్థాయి పోటీ పరీక్షలకి కోచింగ్తో పాటు ఇలాంటి సమాజంలో మంచి ఉన్నత విద్య సాధించాలి, ఉన్నత స్థాయికి వెళ్ళడం కోసము ఇలాంటి వర్క్షాప్స్ ఉచితంగా ఎన్నో చేస్తున్నాం. సో శ్రీధర్, డైరెక్టర్, కౌటిల్య ఇన్స్టిట్యూషన్, తిరుపతి.